బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరులో R5 జోన్ పనులకు వర్షం ఆటంకం కలిగించింది. పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలో ఇప్పటికే లేఅవుట్లను అధికారులు తయారుగా ఉంచారు. లేఅవుట్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా గాలి వాన రావడంతో సచివాలయ సిబ్బంది అందరూ సమీపంలోని పెద్ద షెడ్ వద్దకు వెళ్లారు. బలంగా గాలి వీయడంతో టెంట్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో 20 మంది కార్మికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మొత్తంగా R5 జోన్లో ప్రమాదం జరిగింది. భారీ గాలివానతో షెడ్డు కూలిన ఘటనలో 20 మంది వరకు గాయపడినట్టు తెలుస్తోంది. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ప్రస్తుతం గాయపడ్డ వారికి ఎటువంటి చికిత్స అందుతోంది? వారి వివరాలు ఏమైనా తెలిసాయా? బలరాం, ఏదైతే రాజధాని ప్రాంతంలో ఉన్న పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి R5 జోన్ ఏర్పాటు చేశారు. ఇది వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. అటువంటిది మంగళగిరి మండలం నిర్మల్కి సమీపంలో R5 జోన్ కి సంబంధించి 175 ఎకరాల్లో పేదలకు ఈ ఇళ్ల ప్లాంట్లని ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించి పనులు జరుగుతున్నాయి. ఈ మధ్యాహ్నం ఉన్నట్టుండి కూడా ఒక్కసారిగా కూడా పెద్ద ఎత్తున గాలి వీచింది. గాలి వీచినటువంటి సందర్భంలో వర్షం కూడా తోడైంది. వెంటనే అక్కడ ఒక ఈ టెంట్ వేసి ఉన్నది. ముఖ్యంగా కూడా అక్కడ రెవెన్యూ సిబ్బంది, CRDA సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఆ టెంట్ వినియోగిస్తూ ఉంటారు. వెంటనే గాలివాన తోడు కావడంతో ఆ టెంట్ లోకి అక్కడ ఉన్నటువంటి ఈ కూలీలందరూ కూడా అక్కడికి వెళ్లారు. వెళ్లిన సందర్భంలో ఒక 5 నిమిషాల తర్వాత ఒక్కసారిగా కూడా ఆ టెంట్ కూలిపోయింది. కూలిపోయిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి మొత్తం 20 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వీళ్ళకి గాయాలని, గాయపడిన వారిని వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం అయితే అక్కడ చికిత్స అందిస్తూ ఉన్నారు. ఈ టెంట్ కూలి అక్కడ కార్మికులు గాయపడిన సంగతి తెలిసిన వెంటనే కూడా ఈ గుంటూరు కలెక్టర్ అక్కడ వేణుగోపాల్ రెడ్డి వెళ్లి వాళ్ళు పరామర్శించారు. అక్కడ వాళ్ళ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ గాయపడినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి అయితే మాత్రం కొంత మెరుగ్గానే ఉన్నది. ఒక ఇద్దరు పరిస్థితి మాత్రం కొద్దిగా విషమంగా ఉన్నట్లు చెప్తున్నారు. వాళ్ళకు కూడా మెరుగైన సాయం అందిస్తున్న, వైద్యం అందిస్తున్న పరిస్థితి తెలుస్తుంది. ముఖ్యంగా కూడా గాయపడిన వారికి కూడా సాయం ఇచ్చే దిశగా కూడా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.